చెప్పండి. అయితే రామదాస్ అనేది నేను ఎవరెవరి పేరు పెడతానో నేనే చెప్పిన స్వయంగా నేనే కొట్టినా అని అన్నాడు. అయితే ఆయన కొట్టే స్తోమత కూడా లేదు, కానీ వేరే కూడా భయపెట్టించారేమో. మా పేరు పెట్టకూడదు, మా పేరు ఎంత చెప్పినా కానీ ఎంత కొట్టినా కానీ పేరు పెట్టవు అని చెప్పిరేమో. పేరు చెప్పొద్దు మేము చేసినా కానీ చెప్పిరేమంటారా అట్లా చెప్పిరేమో వాళ్ళు. నేనేమో ధైర్యంతో నేనే చేసినా అని అన్నాడు. ఏమన్నా మనసులో ఏమనుకున్నాడేమో, ఫోన్లో జైల్లో పోయి మంచిగా కూర్చొని 6 నెలలు 9 నెలలు బయటకు వద్దామని అనుకున్నాను. దాని ద్వారా చెప్పలేదేమో పేరు. ఓకే, ఇప్పుడు మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు అసలు? అనుమానాలు అంటే మేము ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, పోలీసులు కూడా సిఐకి ఎస్ఐ వాళ్ళకు అందరికీ చెప్తున్నాం. సార్ అట్లా చెప్తుంది పాప, మళ్ళీ వాళ్ళపైన ఏమైనా రియాక్షన్ చేస్తురా చేయాలంటే పాప కొద్దిగా క్యూట్గా, కానీ తర్వాత మేము ఏం చేయమంటే పాప క్యూర్ అయిన తర్వాత మాట్లాడదామన్నారు. ఆ రోజు కూడా వాళ్ళు మా తండ్రి ఈ 3-4 బ్యాచ్లు ఆ రోజు చనిపోయిన నుంచి కూడా బయటనే తిరుగుతారు. ఊర్లో లేరు వాళ్ళు, ఊళ్ళో బయటనే ఉన్నారు. పోలీసు ఫోన్ చేస్తే వాళ్ళ నంబర్లు నాకు పెడతారు. వాళ్ళ పైన అయితే ఫోన్ లేదు, నంబర్ లేదు, ఫోన్ లేదు. మీరే పట్టుకోవాలి. నేను ఏం చెప్తాను, నేను పాప దగ్గర ఉన్నా, మీకు కంప్లైంట్ వచ్చింది, మీరు వెతికి మీరే పట్టుకోవాలి. అది వాళ్ళ నంబర్ ఉంటే నంబర్ లేదు వాళ్ళ. ఆ రోజు మీ అన్న కూతురు ఎవరైతే హాస్టల్లో ఉంటారో, మా డాడీని ఉరిదీయండి, ఈ రోజు మా పరిస్థితి మేము రోడ్ల మీద అడుక్కొని తినాలి అని కొన్ని మాట్లాడింది. ఈ రోజు వాళ్ళ ఫాదర్ లేడు. అమ్మాయికి చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా? అసలు ఏమనుకుంటున్నారు? చెప్పే ప్రయత్నం అంటే అట్లా చెప్తుంది, మా జైలు ఎవరు కొట్టిందో బాబాయ్, జైలు ఎవరు కొట్టిందో వాళ్ళు కూడా బయట తీయమని చెప్తుంది. సీసీ ఫుటేజ్ లో చనిపోయింది. నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేసింది, ఎవరు చెప్పినట్టు ఉన్నారు. అది నాకు ఫోన్ చేసి చెప్తుంది బాబాయ్ అంటే ఏమంటుంది, మా మమ్మీని మా తమ్ముని చంపినందుకు బాగా జరిగింది మా డాడీకి అంటుందా, లేదంటే అట్లాంటి ఏం చెప్తలేదు. బాబాయ్ నాయన చనిపోయినా అంటే అవును ఇక్కడ బాడీని ఇంటికి తీసుకొస్తురా అంటే నేను వెళ్ళలే, ఇంకా మాట్లాడలే, ఇంకా లోపల పోలీసులు లోపల విచారణ చేస్తారు, తర్వాత ఏంటంటే నేను డిసిజన్ చేస్తానని పాపతోటి అన్నాను. ఓకే, మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ సంఘటనకి? ఏం డిమాండ్ అంటే, ఇప్పుడు పిఎస్ నుంచి ఇక్కడ బాగానే వచ్చిండు మా అన్న, జైలు పిఎస్ నుంచి జైలుకి బాగానే వచ్చిండు. గేట్ దాటిన తర్వాత లోపల ఎట్లా జరిగిందో అసలు జైలు అంటే వాళ్ళ ద్వారానే హ్యాండ్ ఓవర్ ఉంటుంది. ఏం జరిగింది ఏమైంది మొత్తం వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలుస్తుందా? వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళు చెప్పిన మనం వింటున్నాం, కానీ మాకేంది ఏం జరిగింది ఇప్పుడు అది నమ్ముతా. చూస్తే నమ్ముతా. ఆయన స్వయంగా ఆయనతో పడిందంటే నేను శవం నేను ఇంటికి తీసి నేను నా బాధ్యత నాది. ఓకే, ఇప్పుడు మీ అన్న చనిపోయాడు, బాడీని ఇంటికి తీసుకెళ్తున్నారా లేకపోతే ఎక్కడ అంత్యక్రియలు ఎక్కడ చేయబోతున్నారు? అంత్యక్రియలు అంటే ఇంకా డిసిషన్ నాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇంకా లేదు. ఎన్ని రోజులైనా క్లారిటీ రేపు రాకపోయినా ఎన్ని రోజులు ఈయన క్లారిటీ వస్తేనే నేను ఇంటికి తీసుకెళ్తా. క్లారిటీ రాకుండా నేను ఇంటికి ఈయన ద్వారా నాకు ఏమైనా సాయం నుంచి ఇక్కడ వస్తే నేను ఇంటికి ఏమైనా చేయొచ్చు. ఈయన ద్వారా ఏం రాకపోతే నేను ఖర్చులు 3 పిల్లలు ఉన్నారు కదా, 5 ఆడపిల్లలు, మొత్తం 5 ఆడపిల్లలు. అంటే ఇలా ఇంటికి తీసుకురామని చెప్తున్నా, వాళ్ళ నాన్నని నా అంత్యక్రియలు మేము చూస్తాం, చివరిగా నాన్నని ఇంటికి తీసుకురామని చెప్తారు. ఏం చెప్తారు ఆ పిల్లలందరూ? అది ఆ విషయం అంటే చెప్తలేను. నువ్వే బాబాయ్ నువ్వేమైనా మాట్లాడి నువ్వు తేగలుగుతావా, నువ్వేమైనా చేస్తావా అని అంటే నేను చూస్తున్నా ఇక్కడ ఎవరెవరు కొట్టిరా స్వయంగా చనిపోయిందా, అది నా క్లారిటీ తీసుకొస్తేనే నేను బాడీ అని 100 ఇంటికి తీసుకొస్తానని నేను అన్నా. మా తండవాసులు కూడా నేను అదే మాట అంటున్నా. మీ ఊళ్ళో ఏమంటారు అంటే, అంత పెద్ద సంఘటన జరిగింది కాబట్టి ఊర్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఊరికి తీసుకురా వాళ్ళు కూడా అంతలే చెప్తారు. ఈ నుంచి ఆ రోజు పట్టుకున్నప్పుడు రోజు మా చేతిలోనే చనిపోయి ఉంటే పోయి ఈ నుంచి మా జైల్లో కూడా మంచిగా ఉన్నాడు. పోలీసు వాళ్ళ చేతిలో ఎట్లా చనిపోతాడు? వాళ్ళ బాధ్యత కదా. ఆ రోజు మా చేతిలో ఉండే కూడా మేము వాళ్ళ కొట్టి చంపుతుండే, ఈ నుంచి వాళ్ళ అక్కడ పోయి చనిపోయిండు. వాళ్ళ బాధ్యత ఎవరు? ఏం కోరుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రజలకు కానీ చూసే వ్యక్తుల జనాలకు కానీ? రాష్ట్ర ప్రజలు అంటే ఇది న్యాయం జరగాలి, ఇది ఎట్లా జరిగింది ఏం కదా పిల్లల గురించి కూడా ఏమైనా చెప్తారా? పిల్లలు కూడా ఈ ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. అంటే పిల్లలు కూడా అన్న తల్లి లేదు తండ్రి లేదు కాబట్టి ఆ పిల్లలకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? అంటే చూసే ప్రేక్షకులు కూడా చాలా మంది ఉంటారు, అంటే హెల్ప్ చేద్దామని చెప్పి కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను కూడా ముందు లీడర్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా సార్ని కోరుకుంటున్నాను. పిల్లలు అంత అనాథగా ఉన్నారు సార్. వాళ్ళకు కూడా నాకు కూడా 5 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు అనాథగా అయ్యారు సార్. మీ ద్వారా ఏమైనా హెల్ప్ కూడా చేస్తే సార్, మీ ద్వారా మీ మీడియా ద్వారా కూడా శివరెడ్డి వరకు కూడా తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో మొత్తానికి అయితే పిల్లలకి
న్యాయం జరగాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు చిన్న నుంచి పెద్ద వరకు ఎవరు పోషిస్తారు. చూస్తే నేను ఆటో డ్రైవర్, నేను చూస్తే గ్యాస్ దొరకక ఆటో డ్రైవర్. ఇప్పుడు పోసేది 8 మంది, నేను పక్కనే 8 మంది పోసేది ఉన్నాను. ఇప్పుడు ఏం రోజు ఆటోలో పోతే 2000 వస్తాం, రోజు 1000 రూపాయలు ఇంట్లోనే అవుతుంది. గ్యాస్ ఇవి మొత్తం ఆడికాడికే అవుతుంది. వీళ్ళని ఎట్లా పోషించాలని నేను కూడా రేవంత్ రెడ్డి ఎవరైనా దాతలు ఉంటే కూడా ఆదుకోవాలని పిల్లల్ని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, సో అన్న ఏంటి ఏం పేరు పేరండి? రామ్ దాస్ నాయక్. అసలు ఏం జరిగింది? చనిపోయాడని చెప్తా ఉన్నారు. మీరు ఇప్పుడు జైలు లోపలికి వెళ్ళి రావడం జరిగింది. అసలు ఏం చెప్తా ఉన్నారు పోలీసు వారు? అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు చనిపోయాడు ఆయన? అసలు నేను రామ్దాస్కి అడ్వకేట్ని ఇక్కడ. ఓకే, యాక్చువల్లీ ఏమైందంటే ఈ అఫెన్స్ అనేది ఏప్రిల్ 1st జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అమన్గల్ మండల్ జ్యూరిడిక్షన్లో జరిగింది. అక్కడ అక్కడ SHO అఫెన్స్ జరిగింది కాబట్టి అక్కడ క్రైమ్ నెంబర్ 64లో మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో A1గా రామ్దాస్ గారు ఉన్నారు. ఓకే, డబల్ బ్రీచువల్ మర్డర్ కేసులో ఉన్నారు. ఓకే, అతని పైన కొన్ని BNS సెక్షన్స్ 103, 109, 85 రేట్ విత్ 3 Clause 5 BNS కొన్ని సెక్షన్స్ మెన్షన్ అయి ఉన్నాయి. అయితే వాళ్ళకి 14 days రిమాండ్ ఇవ్వడం జరిగింది ఈ చంచల్గూడ PSలో, చంచల్గూడ జైల్లో. అయితే ఈ ప్రిజన్లో అతను జారీ పడ్డాడు అని ఇక్కడ ఉన్న. దానికంటే ముందు ఎంతమంది రిమాండ్ చేశారు? ఒకరికి రిమాండ్ చేశారు. ఓకే, రామ్దాస్ నాయక్. ఈ FIRలో టోటల్ 4 members ఉన్నారు. 4 members ఉన్నారు. 3 members సబ్స్కాండింగ్ అని ఉన్నారు. ఓకే, అండ్ 4 మిగతా వాళ్ళకి స్టేషన్ బిల్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఒకరికి తీసుకొచ్చారు, ఇక్కడ తీసుకొచ్చారు. అయితే దాంట్లో ఈ జైల్లో ఇక్కడ రాగానే 14 days రిమాండ్ అంటే ఈ రోజుకి అయిపోతుంది మ్యాక్సిమం. నిన్నటికి అయిపోతుంది, ఈ రోజుకి అయిపోతుంది 14 days అంటే. ఓకే, అయితే ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు జారి పడ్డాడు, మెట్లపై నుంచి పడ్డాడు అని ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబరు చెప్పడం జరిగింది. ఇక్కడ సీరియస్ అనగానే ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పెట్టారంట. సో కొన్ని ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇది ఏ రోజు జరిగింది? ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? నాకు తెలిసి ఒక 6th 7th కంటే ఒక 4th జరిగింది అనుకుంటున్నాను. ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. ఓకే, ఈ రోజు 13. ఈ రోజు 14 ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వారికి ఇక్కడ ఉన్న జైలర్స్ సూపరింటెండెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జైల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సర్జరీ కూడా చేపించడం జరిగింది. కాకపోతే ఆయన రాత్రి 11:30 గంటలకి చనిపోవడం జరిగింది. సో నేను ఇక్కడ కూడా అప్పుడు ఒక ములాఖత్కి రావడం జరిగింది. ఆ టైంలో వారు లేకుండే ఇక్కడ. ఓకే, లేకుండే. దాంతో నాకు కొంచెం అర్థమైంది సీరియస్ ఉన్న విషయం అని అర్థమైంది. సో ఈరోజు ఫైనల్గా చనిపోయారు. ఏమంటున్నారు అన్న? మీరు లోపలికి వెళ్ళి మాట్లాడారు కదా పోలీసు వాళ్ళతో కూడా, వాళ్ళు ఏమంటున్నారు? యాజ్ పర్ ప్రొసీజర్ మేము చూసుకోండి సార్, ఇక్కడ చనిపోయారు, మేము సో ఆఫీషియల్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము అని చెప్తున్నారు. అంటే ఎక్కడ చనిపోయాడు? అంటే ఇక్కడ జైల్లో చనిపోయాడా లేకపోతే హాస్పిటల్లో చనిపోయారు. ఇక్కడ ఇష్యూ జరిగింది, ఇక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు కాబట్టి హాస్పిటల్లో జరిగింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం డౌట్ కూడా ఉందంట, నిజంగా జారీ పడ్డాడా లేకపోతే అక్కడ ఉన్న పోలీసులలో బ్యారెక్లలో ఏమైనా గొడవ అయిందా అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాతో చెప్పడం జరిగింది. నేను ఇదే విషయాన్ని అక్కడ స్టాఫ్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. దీనిపైన వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. డిప్యూటీ సూపరింటెండెంట్ సార్ తోటి మాట్లాడితే మీరు చూసుకోవచ్చు సార్ అని చెప్పారు. తర్వాత అక్యూజ్డ్కి ఇప్పుడు మొన్న కొడుకు చనిపోయారు, వాళ్ళ వైఫ్ చనిపోయింది, ప్లస్ ఈయన కూడా చనిపోయారు. అతనికి 3 కూతుళ్ళు ఉన్నారు. సో హ్యూమానిటేరియన్ గ్రౌండ్ కింద ఏమైనా ఫర్దర్గా ఏమైనా NHRC నుంచి కాంపెన్సేషన్, అట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ నుంచి కాంపెన్సేషన్ మేబీ ఫైల్ చేయొచ్చు. ఎలా చూడొచ్చు అన్న ఈ కేసుని? అంటే ఇక్కడ చనిపోయాడు కాబట్టి లాకప్ డెత్ అంటూ కూడా కొన్ని ఇష్యూస్ మనం చూస్తాం. దానిపైన కూడా కొంచెం అనుమానం ఉంది అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కస్టడియల్ డెత్ ఏమో సార్ అని అంటున్నారు. బట్ ఇక్కడ అఫీషియల్ చెప్పింది వేరు ఉంది, వాళ్ళు అనుకున్నది వేరు ఉంది. సో డెఫినెట్లీ ఇక ఎవిడెన్స్ని బట్టి అక్కడ లోపల CC ఫుటేజ్ ఉన్నాయి, వాళ్ళు కూడా యాజ్ పర్ ప్రొసీజర్స్ RDO గారికి సబ్మిట్ చేస్తారు కాబట్టి తర్వాత తెలుస్తుందండి. మీకు ఏమన్నా ఎవిడెన్స్ అదే CC ఫుటేజ్ ఏమన్నా మీకు చూపించడం జరిగిందా? లేదు, నేను అడగలేదు, నాకు చూపెట్టలేదు. ఎందుకంటే అది ప్రొసీజర్స్ కాదు, ఒక ప్రాక్టీస్లో మనకి ఇవ్వరు. అది వాళ్ళు అనేది RDO గారికి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇస్తారు, సబ్మిట్ చేస్తారు, ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారు. పెట్టాలి, సబ్మిట్ చేయాలి, లేకపోతే అది చాలా హీనియస్ మ్యాటర్కి వెళ్ళిపోతుంది, హరాస్మెంట్ కింద, కస్టడియల్ డెత్ కింద వెళ్తుంది. ఇప్పుడు డెడ్ బాడీ ఎక్కడ ఉంది అనుకోవచ్చు? డెడ్ బాడీ ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తున్నారు అండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వస్తారో దాని తర్వాత అవన్నీ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఓకే, ఒకసారి వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఇక్కడ రండి. ఓకే బ్రదర్, ఏం జరిగింది అనుకుంటున్నారు? మరి మీ కొడుకు, మీ అన్న కొడుకు కానీ మీ వదిన గారు
మీ పాపని మీరే హాస్పిటల్లో చూసుకొని తీసుకెళ్లారని చెప్పారు మొన్న రీసెంట్గా. అసలు ఇప్పుడు మీ అన్నయ్యనే లేకుండా పోయారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏంటి అసలు మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? ఏంటి అసలు అనుమానం అంటే ఇప్పుడు పాప అప్పుడు కోమలో ఉన్నది, పాప కోమలో ఉన్నది. ఇప్పుడు పాప అనేది క్యూట్ గా అయింది, క్యూర్ అయింది అమ్మాయి, క్యూర్ అయింది అమ్మాయి. హాస్పిటల్ కొద్ది 3-4 days లో మేము అడిగినాం, పాప మీకు నాకు జ్ఞాపకం ఉందప్పా అని. అంటే మాకు ఎవరు కొట్టిరు పాప నీకు తెలుసా అంటే తల ఊపింది, చేతులు కూడా సైల చేసింది. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అడిగినాం, ఎవరంటే రమేష్, మోత్య, శంకర్ అనేది వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా చెప్పింది. ఎవరెవరు పేరు లేదు? శంకర్, మోత్య, రమేష్. మీ నాయన కొట్టినంటే మా నాయన బయట ఉన్నాడు, ఇక్కడ తలుపుల దగ్గర వచ్చి దాక్కుని వస్తున్నారు, నన్ను ఫస్ట్ కొట్టిరు, తర్వాత నేను కింద పడా మీ మమ్మీని కొట్టి, దాని తర్వాత మా మమ్మీని కొట్టిరు. మా మమ్మీని కొట్టి ఇష్టం వచ్చినట్టు. అదైతే మా తమ్ముడు కూడా చూసినాడు, తమ్ముడిని చూడలేదు నేను.